అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ రాబోతుంది. మరి అక్షయ తృతీయ అనగానే అందరూ బంగారం, వెండి కొనాలని బంగారం షాపుల దగ్గర క్యూ కడుతూ ఉంటారు. అసలు అక్షయ తృతీయ ఏ రోజున జరుపుకోవాలి? ఏప్రిల్ 19న లేక 20న? అంటే ఏ రోజున బంగారం కొనాలి అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే లక్ష్మీ కటాక్షం లభిస్తుందంటారా? ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. స్వామి, అసలు అక్షయ తృతీయ ఈ సంవత్సరం 19, 20 2 తేదీలు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 అని 2 రోజులు చెప్తున్నారు కదా, అసలు ఏ రోజున జరుపుకోవాలి? వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ముందుగా అక్షయ తృతీయ 19, 20 2 తేదీలలో కూడా వచ్చింది. ఏ తిథిని మనం చూసుకున్నా కానీ మొట్టమొదట మనం సూర్యోదయానికి ఉన్న తిథిని తీసుకొని మనము ఆ యొక్క తిథిని పాటిస్తాం. ఆ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజంతా కూడా ఆ యొక్క తిథిని పాటించి ఆ రోజు మనము పూజలు, దానాలు, ధర్మాలన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అక్షయ తృతీయ రోజు చాలామంది ప్రత్యేకంగా పిండ ప్రదానాలు చేస్తారు. అలాంటి వారు మధ్యాహ్న కాలంలో పిండ ప్రదానాలు చేస్తారు. ఆ మధ్యాహ్న తిథిని వాళ్ళు పాటిస్తారు. అలాంటి వాళ్ళు పిండ ప్రదానాలు చేసేవాళ్ళు 19 రోజు చేసుకోవచ్చు. అలాగే సాయం సంధ్యా సమయంలో ఈ అక్షయ తృతీయ వ్రతాన్ని చేసేవాళ్ళు ఉంటారు. వారు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలంలోనే ఆ యొక్క అక్షయ తృతీయ యొక్క వ్రతాన్ని పాటిస్తారు. అలాంటి వారు 19వ రోజే చేసుకోవచ్చు. కానీ అక్షయ తృతీయ రోజు ఉపవాసం ఉండాలన్నా, దానము ధర్మము చేసుకోవాలన్నా, లేదా ఇతర ఉదకుంభ దానం కానీ ఇంకేమైనా చేసుకునే వాళ్ళందరూ కూడా 19వ రోజు కాకుండా 20 రోజు చేసుకోవాలమ్మా. 20 రోజు చేసుకుంటే ఆ యొక్క పూర్తి ఫలం అనేది లభిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ సూర్యోదయానికి వచ్చింది 20వ తేదీన 7:30 వరకు ఉంటుంది మనకు. కాబట్టి ఉదయం 7:30 వరకు. కాబట్టి ఎంత కుదిరితే అంత ఆ రోజు అంత ఆ పూర్తి ఫలితాన్ని పొందడానికై ఆ రోజు 20వ తేదీ సోమవారం రోజున చేసుకోవడం ఉత్తమం. అక్షయ తృతీయ అంటే ఏంటి? అంటే ఈ అక్షయ అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి? అసలు దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? అక్షయము అని అంటే క్షయం కానటువంటిది అక్షయము అని చెప్పడం జరుగుతుంది. క్షయం కానటువంటిది అంటే మనం ఏదైనా దానము ధర్మము చేసామనుకోండి, అది క్షయము కాదు, అది మనకు పుణ్యముగా లభిస్తుంది. అది మనకు మామూలుగా అక్షయము కానటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే అది మనం చేసేటటువంటి దాన ధర్మము వల్ల లభించేటటువంటి పుణ్య ఫలితం. అది క్షయము కానటువంటిది. అది ఎలా అంటే అక్షయ తృతీయ రోజు దానము చేస్తే, ఏదైనా దాన ధర్మము చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం లభిస్తుందంటే చూడండి, పూర్వం ఒక వైశ్యుడు ఉండేవాడంట. అతను ఏం చేసేవాడంటే రోజు పురాణ కథలు చెప్పేటటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ పురాణ కథలు చెప్తూ ఉంటే వింటూ ఉండేవారు. ప్రతిరోజు వెళ్ళడము దేవాలయంలో సాయంకాల సమయంలో ఆ యొక్క పురాణ కథను వినేసి వారు ఇంటికి వచ్చేసేవారు. అలా ఉండగా ఒకరోజు ఒక గురువు వచ్చి అక్షయ తృతీయ రోజు ఎవరైనా దానము ధర్మము చేస్తే వారికి 1కి 100 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తాడు. ఆ మాట వినగానే అతనికి కూడా అనిపిస్తుంది, నిజమేనేమో, మనం అక్షయ తృతీయ రోజు దానం చేద్దామని చెప్పేసి నిశ్చయించుకుంటాడు. అలా నిశ్చయించుకొని తాను అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందా అని వేచి ఉంటాడు. అలా వేచి చూసిన తర్వాత అక్షయ తృతీయ తిథి రాగానే వైశాఖ మాస తదియను అక్షయ తృతీయ అంటారు. ఆ తదియ రాగానే ఆయన ఏం చేస్తాడంటే దాన ధర్మాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ రోజంతా కూడా వచ్చినటువంటి ఎవరైతే బీదవారు ఉంటారో వారికి అన్నదానం చేయడము, వస్త్రాలు దానం చేయడము, చెప్పులు, ఛత్రి దానం చేయడం, ఇలాంటివన్నీ ఏది కుదిరితే తన దగ్గర ఏదున్నా చేస్తూ ఉంటాడు. అలా ప్రతి సంవత్సరము చేస్తూ అతని దగ్గర ఉన్నటువంటి ధనమంతా అయిపోతుంది. అతను తినడానికి కూడా కష్టమైన, అతని పరివారంలో ఉన్నవారు తినడానికి కూడా కష్టమవుతుంది. కానీ ఆ రోజు అక్షయ తృతీయ రాగానే తన దగ్గర తినడానికి 2 మెతుకులు ఉంటే ఒక మెతుకు ఒకరికి దానం చేసినాక ఇంకొక మెతుకు తను తినేవాడు. అలాంటి పరిస్థితికి వచ్చినా కానీ సరే తాను చేసే ధర్మాన్ని మాత్రం మానలేదు. అలాంటి ధర్మాన్ని చేస్తూనే అతను ఒక సమయంలో మరణించిన తర్వాత మరలా జన్మించినటువంటి జన్మ ఎలాంటిది ఎత్తాడంటే రాజుగా జన్మించాడంట. ఒక రాజ్యంలో రాజుగా జన్మించాడంట. రాజుగా జన్మించినా కానీ అతనికి పూర్వంలో అక్షయ తృతీయ రోజు తాను చేసినటువంటి దాన ధర్మాల
పుణ్య ఫలితం వలన అతను రాజుగా జన్మించడమే కాక ఆ అక్షయ తృతీయ యొక్క విశిష్టతను తాను మరవలేదు. ఆ విశిష్టతను అలాగే గుర్తుకుంచుకొని అప్పుడు కూడా అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విశేషం చూడండి, ఎవరైనా కానీ మరణించారంటే అక్కడ పూర్వాభాసాలన్నీ వదిలిపోతారు. కానీ అతను ఆ అక్షయ తృతీయ దాన ధర్మాలు చేయడం మరవలేదు, అలాగే చేస్తూనే ఉన్నాడు. అయితే అప్పుడేమో తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా అయిపోయింది, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మెతుకు తాను ఒక మెతుకు ఇంకొకరికి పెట్టాడు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో తన ధనగారంలో నుంచి అక్షయ తృతీయ రోజు ఎంత దానం చేస్తే అంతకు 100 రెట్లు ఫలితంగా అక్కడ ధనగారంలో నిండుతూ ఉందంట. అది అక్షయ తృతీయ యొక్క ఫలితం. అందుకనే అక్షయ తృతీయ రోజు ఏదైనా దానము ధర్మము చేయమని చెప్పారు, అంతేకాని మనము బంగారాన్ని స్వీకరించాలి అనే మాట చెప్పలేదు. మరి అక్షయ తృతీయ అనగానే బంగారం వెండి కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది, అంటే ఈ మధ్య అది ఒక ట్రెండ్లా మారిపోయింది. అసలు బంగారం కొనాలనేది ఎక్కడైనా శాస్త్రాల్లో చెప్పబడిందా? అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పింది లేదమ్మా. ఎలా అంటే అక్షయ తృతీయ రోజు కుబేరుడికి లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల నవనిధులకు అధిపతి అయ్యాడు. ఆ రోజున నిధులకు అధిపతి అయ్యాడని చెప్పేసి ఆయనను పూజించుకోవచ్చు, కుబేరుణ్ణి ఆరాధించుకోవచ్చు, లక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చు. అంతేకాని బంగారాన్ని కొని తెచ్చుకోవాలని మాత్రం అక్కడ చెప్పలేదు. ఏ శాస్త్రంలో లేదు, ఏ ఆగమాలలో లేదు, ఎక్కడ వేదంలో కూడా లేదు. కానీ రాను రాను జనాలకు ఆ యొక్క ఆచారం కాదు, అది ఒక మూఢనమ్మకంగా అయిపోయింది. అలా కాకుండా ఎవరైనా కానీ సరే ఈ అక్షయ తృతీయ రోజు చేసిన దానం అనేది అక్షయము కాకుండా వారికి పుణ్యముగా లభిస్తుంది, తరిగిపోకుండా తిరిగి మళ్ళీ వస్తుంది. కానీ బంగారం కొంటే ఏం లభిస్తుందమ్మా అంటే అప్పులు లభిస్తాయి. ఎందుకంటే లేని వాళ్ళకు కూడా అప్పు చేసేందుకు కాదు, ఒక్క గ్రామ్ ఎందుకు కాదు కొంటున్నారమ్మా. దానివల్ల ఏమన్నా వస్తుందా అంటే పోయేటప్పుడు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళగలుగుతాడమ్మా? లేదు. మరణించిన సమయంలో ఆ బంగారం తన వెంట వస్తుందా అంటే లేదు. మరి అలాంటిది బంగారం కొని ఏం లాభమ్మా? అదే అక్షయ తృతీయ రోజు దానము చేస్తే తన ఆ పుణ్య ఫలితంగా తాను స్వర్గలోకానికి చెందుతాడంట. అక్షయ తృతీయ రోజు దానము చేస్తేనంట కాశీలో తాను ఎన్నో సంవత్సరాలు జపము చేసినటువంటి ఫలితము లభిస్తుందంట. అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తే తాను నిత్యము గంగా స్నానము చేసినటువంటి పుణ్య ఫలితము లభిస్తుందంట. చూడండి, మరి ఇవన్నీ రోజు మనం చేయగలుగుతామా? చేయలేము. అలాంటిది ఒక్క అక్షయ తృతీయ నాడు చేస్తేనే లభిస్తుందంట. చూడండి, కాబట్టి ఎవరైనా కానీ అక్షయ తృతీయ రోజు పూజ, జపము, తర్పణము, హోమము, దానము ఇవన్నీ చేసుకుంటే పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేగాని బంగారం తీసుకుంటే మాత్రం ఏం ఫలితం లభించదమ్మా. బంగారం అనేది మీరు కొంటారు, 1 తులం కొంటారు, 2 తులాలు కొంటారు, 10 తులాలు కొంటారు, అది మీరు బీరువాలో పెడితే పెరుగుతుందమ్మా? పెరగదు. కానీ ఆ రోజు దానము ధర్మం చేస్తే పుణ్యము పెరుగుతుందమ్మా. ఒక్కసారి ఒక దానం ఏదైనా అక్షయ తృతీయ రోజు చేస్తే అది 100 రెట్లు ఫలితంగా మనకు లభిస్తుందంట, మిగతా రోజులన్నిటికంటే కూడా. అలాగే అక్షయ తృతీయ గురించి మనకి ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి తదియను ఎంత ప్రత్యేకంగా చెప్పారంటే మనకందరికీ తెలుసు, శ్రావణ మాసం అంతా కూడా పూజలకు ప్రత్యేకం. ఎందుకంటే అందులో మంగళ గౌరి వ్రతాలు చేస్తాము, అలాగే వరలక్ష్మి వ్రతాలు చేస్తాము. అలాగే శ్రావణ మాసంలో ఎన్నో రకరకాల అభిషేకాలు, శివుడికి అభిషేకాలు చేస్తాము. ఇవన్నీ మనకు శ్రావణ మాసం పూజలకు ప్రత్యేకం. అలాగే కార్తీక మాసము దీపానికి ప్రత్యేకం. ఎన్ని రకాల దీపాలు పెడతారు. ఈ రోజు రేపు అయితే వేప నూనెతో దీపం వెలిగించాలి, ఆవు నెయ్యితోనే వెలిగించాలి. ఇలా ఎన్నో రకరకాల దీపాలు, రావుకాల దీపాలని చెప్పేసి, అలాగే బెల్లం ముద్ద పైన దీపం అని చెప్పేసి, కొబ్బరి కుడకలో దీపం అని చెప్పేసి, ఉసిరి దీపాలని చెప్పేసి, అలాగే వెండి బంగారం దీపంలో పెట్టి దానం చేయాలని, ఇన్ని రకరకాల దీపాలన్నీ కూడా కార్తీక మాసంలో దీపాలకు ప్రత్యేకం. తర్వాత మనకు మాఘమాసంలో స్నానానికి ప్రత్యేకం. మాఘ స్నానాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. అందుకని మాఘమాసంలో స్నానానికి ప్రత్యేకం. కానీ ఈ యొక్క వైశాఖ మాసం మాత్రం దానాలకు ప్రత్యేకం. అందుకనే వైశాఖ మాసంలో తదియ నుంచే దానాలు ప్రారంభిస్తారు. ఈ మాసంలో చేసినటువంటి దానము ఒక్కటికి 100 రెట్లు ఫలితము అక్షయ తృతీయ రోజే లభిస్తుందంట. మిగతా రోజులన్నీ వదిలిపెట్టండి. ఈ అక్షయ తృతీయ రోజుకి అంత ప్రత్యేకత ఉందమ్మ. మరి అక్షయ తృతీయ రోజు దానం చేస్తే 100 రెట్ల ఫలితం లభిస్తుందని చెప్పారు కదా, ఇటువంటి దానాలు చేస్తే మంచిది? మనకు ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు మనకు చేయవలసిన దానాలు
మొట్టమొదట ఉదకుంభ దానం. ఉమ్, ఉదకుంభ దానం అంటే ఉదకుంభం అంటే నీటితో నిండినటువంటి చల్లని నీరు ఒక కుండలో చల్లని నీరు, దాంట్లో పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు వేసి ఆ ఉదకుంభాన్ని దానం చేయాలంట. ఒక బ్రాహ్మణునికి సంకల్పంతో ఆ యొక్క ఉదకుంభాన్ని దానం చేస్తే వారి పూర్వీకులకు వారు స్వర్గానికి చెందిన తర్వాత కూడా వాళ్ళకి శీతలత్వం ఏర్పడి వారికి ఎప్పటికీ నీటికి లోటు రాకుండా ఉంటుందంట ఈ యొక్క మనకు ఉదకుంభ దానం చేస్తే. ఉదకుంభ దానం గురించి మనకు పూర్వంలో మనం ఇంతకు ముందు కూడా ఒక కథను చెప్పుకున్నాం. ఏంటి? కర్ణుడు గురించి చెప్పుకున్నాం. కర్ణుడు తాను మరణించిన తర్వాత స్వర్గానికి చెందిన తర్వాత బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తాగడానికి నీళ్లు లేకపోతే తాను భూలోకానికి 15 రోజుల పాటు వచ్చి ఆయన శీతలమైనటువంటి నీళ్లను దానం చేయడానికి తాను దాన ధర్మాలు చేసి తర్వాత తాను స్వర్గానికి వెళ్తే తనకు నీరు లభించిందంట. అటువంటిది ఈ యొక్క రోజు కూడా, అక్షయ తృతీయ రోజు కూడా ఉదకుంభము దానం చేస్తే అలాంటి వారికి ఎవరికైనా నీళ్ళ లోటు ఉన్న వారికి కూడా, పూర్వీకులకు వాళ్ళకు కూడా నీరు అనేది లోటు లేకుండా లభిస్తుందంట. అలాగే ఇప్పుడున్న వారికి కూడా వారికి ఆ ఉదకుంభము దానము చేసినటువంటి ఫలితము ఇంతకుముందే చెప్పుకుందాం. ఏంది? గంగా స్నానము చేసినటువంటి విశేష ఫలితము ఈ యొక్క ఉదకుంభ దానము చేస్తే లభిస్తుందంట. అలాగే వాటితో పాటు ఇది మనకు ఎండాకాలము మొదలు. అలాంటప్పుడు మనకు ఎండలో మనం నడవడానికి పాదరక్షలు ఉండాలి, ఖచ్చితంగా చెప్పులు ఉండాలి. ఆ చెప్పులు దానం చేయొచ్చు. అలాగే గొడుగు, ఎండలో సూర్యరశ్మి తగలకుండా ఉండడానికి గొడుగు. అలాగే మనకు అమృత ఫలం అని దేన్ని అంటారమ్మా అంటే మామిడి పండుని అంటారు. అలాగే దాన్ని సంతాన ఫలితము అంటారు. ఇచ్ఛాఫలము అని అంటారు. ఇచ్ఛాఫలం అంటే ఆ యొక్క ఫలాలు దానం ఇచ్చేటప్పుడు సంకల్పం చేసుకొని నాకు ఈ కోరిక ఉంది, అది నెరవేరాలి అనే సంకల్పంతో ఆ యొక్క ఫలాన్ని దానం చేస్తే కూడా మనకు ఆ ఫలితము తొందరగా లభిస్తుందంట, ఆ కోరిక తొందరగా నెరవేరుతుందంట. కాబట్టి ఆ ఇచ్ఛాఫలము, అమృత ఫలాలు, మామిడి పండ్లు ఇదే సమయంలో మనకు వస్తాయి కాబట్టి ఆ అమృత ఫలాలు కూడా దానం చేయొచ్చు. వాటితో పాటు మనకు స్వయం పాక దానం. అక్షయ తృతీయ నాడు ఒక 2 బ్రాహ్మణులు భోజనం చేసే విధంగా స్వయం పాకాన్ని దానం చేయొచ్చు అంట. అలా స్వయం పాకం దానం చేస్తే కూడా వారి పూర్వీకుల ఆశీర్వాదం వారికి లభిస్తుందంట. అలాగే పిండ ప్రదానాలు చేయొచ్చు. అలాగే దానాలలో మనకు ప్రత్యేకంగా ఏ దానము చేసినా కానీ వారికి పండు, ఫలము ఏవైనా కానీ సరే 2 రకాల దానం. ఒకటి వచ్చేసి ఒక బ్రాహ్మణుడికి సంకల్పంతో ఇచ్చేటటువంటి దానం. రెండవది ఒక పేదవాడికి తాను తెలియకుండా తను స్వయం అంటే తనకు కోరికతో నా కోరిక నెరవేరాలని ఇవ్వడం కాదు, తన స్వార్థంతో కాకుండా ఒక పేదవారికి వారు ఏ సహాయం చేసినా కానీ అది 1కి 100 రెట్లు కాదమ్మా, 1000 రెట్ల ఫలితం నిస్వార్థంగా చేయాలి. అలాంటి దానాలు చేయాలి. అలాంటివి చేస్తే వారికి విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. స్వామి, అక్షయ తృతీయ రోజు విశేషంగా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మనకు అక్షయ తృతీయ అనగానే అందరూ కూడా బంగారము, వెండి కొనుగోలు చేసుకోవడము, ఇంట్లో పెట్టుకోవడం అనేసే తెలుసు. కానీ అక్షయ తృతీయ రోజు మన భారతదేశంలో విశేషంగా జరుగుతున్నటువంటివి చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదట మనము చార్ధామ్ యాత్ర అని అంటాం. చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది ఈ అక్షయ తృతీయ నుండి. ఈ అక్షయ తృతీయ రోజే ఆ యొక్క కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు తలుపులు తెరిచి ఆ యొక్క దేవతామూర్తులకు పూజాధికములు ఈ రోజు నుంచే మొదలవుతాయి. అయితే అక్కడ దేవతలకు ప్రత్యేకంగా ఆ రోజు వరకు అఖండంగా 6 నెలల పాటు ఆ యొక్క దేవాలయం మూసి ఉంటుంది, మంచుతో కప్పి ఉంటుంది. అదే సమయంలో ఆ దేవాలయాలు తలుపులు తెరిచి అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిని దర్శించుకున్న తర్వాత అక్కడ స్వామివారికి బద్రీనాథ్లో స్వామివారికి చందనం పెడతారు. చందన లేపనం చేసి ఆ స్వామివారికి మకుటం ధరించి పెడతారు. అయితే ఆ రోజు స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఆ రోజు మాత్రమే ఉంటుంది. మిగతా రోజు అంతా కూడా మకుటం. అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనాన్ని తీసి స్వామివారిని చూపించడం, నిజ రూప దర్శనం అనేది జరుగుతుంది. అలాగే మనకు ప్రత్యేకంగా సింహాచలం అప్పన్న స్వామికి, ఆ స్వామివారికి కూడా ప్రత్యేకంగా చందనోత్సవం అని చెప్పేసి ఆ రోజే నిజరూప దర్శనం చేయిస్తారు. నిజరూప దర్శనం అవుతుంది. దాని తర్వాత చందనము పెట్టడం జరుగుతుంది.
స్వామివారు ఎప్పటికీ మనకు దర్శనము లింగాకారంలో చందనంతో కనిపిస్తారు, కానీ ఈరోజు మాత్రం ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనేది జరుగుతుంది. అలాగే మనకు ఒరిస్సా పూరి జగన్నాథ్లో మనకు 42 రోజుల పాటు చందనోత్సవం చేస్తారు. అందులో ప్రత్యేకంగా రథయాత్రకు కావాల్సినటువంటి రథాలను ఈరోజే తయారీ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈరోజు చేసేటటువంటి పని ముహూర్తంతో పని లేకుండా అక్షయముగా వారికి అభివృద్ధి చెందే విధంగా ఉండేటటువంటిది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఆ యొక్క రథాలను తయారు చేయడం మొదలు పెడతారు. అలాగే మనకు పరశురాముని జయంతిగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గంగామాత భూమి నుండి దివికి దిగి వచ్చినటువంటి రోజు అని చెప్పడం జరుగుతుంది. భగీరథుడు తన పితృదేవతల యొక్క శాప విమోచనానికై, పితృదేవతలు మోక్షం పొందడానికై శివుడిని ప్రార్థిస్తే ఆ గంగామాతను భువికి పంపిస్తారు. ఆ భువికి వచ్చినటువంటి గంగామాత భువికి రావడం కూడా ఇదే రోజు అని చెప్పడం. అందుకనే గంగా స్నానము కూడా ఈరోజు ప్రత్యేకం. అక్షయ తృతీయ రోజు గంగా స్నానము, నదీ స్నానము, అలాగే సముద్ర స్నానము చాలా విశేషంగా చేయడం జరుగుతుంది. ఈరోజు సంకల్పంగా వారు నదీ స్నానం కానీ లేదా సముద్ర స్నానం చేస్తే కానీ విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే శ్రీకృష్ణుడు కుచేలుడు తన మిత్రుడైనటువంటి కుచేలుడు కలిసినటువంటి రోజు కూడా ఇదే రోజు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో ఉన్నాయమ్మా. ప్రతి ఒక్కటి కూడా. ఇంకొకటి కర్ణాటక ప్రాంతంలో బసవ జయంతి అని బసవేశ్వరుడు, విశ్వగురువు అయినటువంటి బసవేశ్వరుణ్ణి ఆరాధించుకునేటటువంటి రోజు కూడా చెప్తారు. బౌద్ధ మతస్థులు వారు కూడా వారి ప్రథమమైనటువంటి గురువుని ఆ రోజే ప్రార్థించి పూజించడం జరుగుతుంది. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయమ్మా. అక్షయ తృతీయ అంటే మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంది ఒకటే ఏంటి, బంగారం కొనాలి లోపల పెట్టుకోవాలి, అంతేగాని మిగతాదంతా మర్చిపోయారమ్మా. ఇవన్నీ విశేషమైనటువంటి ఎవరైనా కానీ సరే ఆ రోజు శాస్త్రంలో ఒకటి చెప్పడం జరిగిందమ్మా, అది చెయ్యండి చూద్దాం. ఏంటంటే బంగారం దానం చేయమని చెప్పారు, శాస్త్రంలో ఉందన్నది. ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు బంగారం కానీ వెండి కానీ దానం చేస్తే అంతకు మించిన 100 రెట్ల ఫలితం లభిస్తుంది అని చెప్పాం. మరి అటువంటిది బంగారం కొని పెట్టుకోవడం కాదమ్మా, దానం చేయాలి, అది విశేషం. ఇన్ని విశేష ఫలితాలు ఉన్నాయమ్మా. ఆ రోజు ఇవన్నీ క్షేత్రాలలో ఏ క్షేత్రాన్ని దర్శించుకున్నా లేదా వారు ఇంట్లోనే ఆ దేవత ఆరాధన చేసుకున్నా కానీ విశేష ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏ దేవతల ఆరాధన మంచిదంటారు? అక్షయ తృతీయ రోజు విష్ణువునికి ప్రత్యేకమమ్మా. విష్ణుమూర్తికి చందనోత్సవము మనం ఇప్పుడే చెప్పుకున్నాం. 3 చోట్ల చందనోత్సవం జరుగుతుందని. ఒకటి బద్రీనాథ్లో, ఒకటి ఒడిస్సా పూరి జగన్నాథ్లో, అలాగే 3వది అప్పన్న స్వామి, సింహాచలం అప్పన్న స్వామి. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లోనే 3 చోట్ల స్వామివారికి విష్ణుమూర్తి చెప్తానమ్మా. అయితే ముందుగా ఈ యొక్క విష్ణుమూర్తికి చందనంతో పూజించడము, వాటితో పాటు అక్షంతలతో స్వామివారిని పూజించాలి. అక్షంతలతో అంటే స్వామివారికి అష్టోత్తరము చేస్తూ అక్షంతలతో పూజించి ఆ అక్షంతలను ఎర్ర మూటలో కట్టి వారి బీరువాలో పెట్టుకుంటే వారికి అక్షయము కానంత ధనము లభిస్తుంది అని చెప్పడం జరుగుతుందమ్మా. అది చేసుకోవాల్సిందే. వాటితో పాటు ప్రత్యేకంగా కుబేరుడు, లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోవాలమ్మా. అందుకే బంగారం, మన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని అక్కడ పెట్టి పూజించుకోవచ్చు. ఆ రోజు పూజ చేసుకుంటే చాలా విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి, కుబేరుడికి, విష్ణుమూర్తికి, ఈ ముగ్గురికి కూడా ఆ రోజు ప్రత్యేకము. అందులో విష్ణుమూర్తికి అయితే చాలా చాలా విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహానికైనా లేదా విష్ణుమూర్తి పటానికైనా కొద్దిగంత చందన లేపనం చేసినా చాలు ఆ యొక్క విశేష ఫలితం లభిస్తుంది. అలాగే వాటితో పాటు మనకు ప్రత్యేకంగా కనకదార స్తోత్రము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే వాటితో పాటు ఈరోజే ప్రత్యేకంగా యమధర్మరాజు తాను విష్ణువు మరియు శివుడి యొక్క అష్టోత్తరము లిఖించాడంట. ఆ యొక్క అష్టోత్తరాన్ని, సహస్రనామాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కూడా శుభ ఫలితాలు లభిస్తాయని తెలియజేయడం జరుగుతుంది. స్వామి, ఆస్ట్రోనామిక్ అంటే ఈ బంగారం కొనడమే కాకుండా ఆస్ట్రోనామికల్లీ కూడా ఇది ఒక అరుదైన ప్రత్యేకమైన రోజుగా చెప్తారు ఈ అక్షయ తృతీయని. అంటే అసలు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి? దీనిని స్వయం సిద్ధ ముహూర్తం అని ఎందుకు అంటారు? మనకు తిథులలో స్వయం సిద్ధ ముహూర్తాలుగా చెప్పబడేటటువంటి తిథులు కొన్ని ఉన్నాయమ్మా. అందులో ఉదాహరణకు విజయదశమి, అలాగే అక్షయ తృతీయ, అలాగే దీపావళి అమావాస్య, బలి పాడ్యమి,
అలాగే రథ సప్తమి, ఇలా కొన్ని తిథులు ఉన్నాయమ్మా. అందులలో వీటిని కొన్నిట్లో విజయ తిథులు అని అంటారు. దాంట్లో ప్రత్యేకంగా ఈ అక్షయ తృతీయను విజయ తిథి అని అంటారు. దీంట్లో ముహూర్తం, తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణము ఇవన్నీ ఏమీ చూడకుండా మనం ఏదైనా సంకల్పించినటువంటి కార్యక్రమము చేయాలి అనుకుంటే ఈరోజు విశేషంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. మనకు వ్యాపార ప్రారంభోత్సవాలు కానీ, లేదా కొంతమంది వివాహ ముహూర్తం నిర్ణయించుకుంటారు, కానీ దానికి పనులు ప్రారంభించాలంటే ఈ రోజు నుంచి. రథయాత్ర మనం చెప్పాము కదమ్మా ఇంతకుముందు, ఒడిస్సా పూరి జగన్నాథ్ రథయాత్ర, ఆ యొక్క రథాన్ని తయారీ చేయడం కూడా ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ విధంగా ఏవైనా శుభకార్యాలు ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు చేసుకోవచ్చు. కాబట్టి వాటికి తిథివార నక్షత్రాలు చూసుకోవాలి, వీరిపైన ముహూర్తం ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి పని లేదు. ప్రత్యేకంగా వైశాఖ మాస తదియ, అలాగే మనకు ప్రత్యేకంగా రోహిణి నక్షత్రంలో వస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈసారి మనకు రోహిణి నక్షత్రం కూడా ఉంది కాబట్టి సోమవారము, రోహిణి నక్షత్రము, అలాగే వైశాఖ మాస తదియ, ఈ 3 కలిసి వస్తున్నాయి కాబట్టి మంచి విశేష ఫలితం ఉంటుంది. వారు చేసుకోవాల్సినటువంటి సంకల్పించిన కార్యక్రమాలు శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పొచ్చు. స్వామి, అక్షయ పాత్ర ద్రౌపదికి ఎలా లభించింది? ఆమెకి ఎవరు ఇచ్చారు? మనకు అక్షయ పాత్ర పాండవులు వారు వనవాసంలో ఉన్న సమయంలో మునులు, ఋషులు, అలాగే పాండవులకు భోజనార్థము వారికి భోజన వ్యవస్థ చేయడం అనేది ద్రౌపదికి చాలా కష్టంగా మారింది. అప్పుడు ద్రౌపది వెళ్ళి ధర్మరాజుకు చెప్పగా, ధర్మరాజు దానవీర సూరకర్ణుడు, కర్ణుడికి ఎలా చెప్తామో అలాగే ధర్మరాజు కూడా దానం చేయడంలో ప్రథమంగా ఉంటాడు. మరి అలాంటి ధర్మరాజు మరి ఏం చేయాలని ఆలోచిస్తే తన గురువుని ప్రార్థిస్తే, తన గురువు ఏం చెప్తాడంటే సూర్యుడిని ప్రార్థించు, నీ యొక్క కోరిక నెరవేరుతుందని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు సూర్యుని గురించి ప్రార్థిస్తే అప్పుడు సూర్య భగవానుడు ద్రౌపదికి ఆ యొక్క అక్షయ పాత్ర ఇవ్వడం జరుగుతుంది. అక్షయ పాత్ర అది కూడా ఒక కారణం చేత ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే ఆ అక్షయ పాత్ర తీసుకుందో అప్పటి నుండి వారు వనవాసంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ అక్షయ పాత్ర పనిచేస్తుంది. రెండవది, ఎప్పుడైతే వారు ఎంతమంది వస్తే అంతమందికి అన్నము ప్రసాదము ఏదైతే ఉందో వస్తుంది. కానీ ద్రౌపది తినింది అంటే దాంట్లో ఆ మళ్ళీ అన్నం అనేది రాదు. అది తెలుసుకున్నటువంటి ద్రౌపది అందుకే ఏం చేస్తుందంటే వచ్చిన వారికి అందరికీ పెట్టేసిన తర్వాత తను తినేది ఆఖరికి. అయితే అలా చేస్తూ చేస్తూ ఒకరోజు పాండవులు భోజనం చేసిన తర్వాత, అలాగే ద్రౌపది కూడా తిన్న తర్వాత అప్పుడు అక్కడికి మహర్షులు వస్తారు. రాగానే వారికి భోజనం పెట్టాలంటే ఎలా, మరి నేనైతే తినేశాను ఏంది అని ఆలోచిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తే ద్రౌపది చేసినటువంటి పుణ్య ఫలితం చేత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే 2 మెతుకులను తాను తింటాడంట. 2 మెతుకులను తాను తినగానే అక్కడికి వచ్చినటువంటి ఋషులకందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టినటువంటి స్థితి ఏర్పడి వారు భోజనము మాకు తృప్తి కలిగించింది అని చెప్పేసి వారు అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారంట. ఆ విధంగా అందుకనే అక్షయ పాత్రను ఆ వనవాసంలో ఉన్నన్ని రోజులు కూడా ఆ అక్షయ పాత్ర ద్వారానే ఆ పాండవులకి అలాగే వచ్చిన మునులు ఋషులకు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ద్రౌపదికి ఆ యొక్క అక్షయ పాత్ర ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇది అది కూడా అక్షయ తృతీయ నాడే ఇవ్వడం జరిగింది. అందుకే ఈ అక్షయ పాత్ర గురించి చెప్పుకోవడం జరుగుతుంది. స్వామి, ఈ కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఈ బసవ జయంతి అని జరుపుకుంటారు కదా, అసలు ఈ బసవ జయంతి గురించి మాకు వివరించాం. అయితే బసవ జయంతి, బసవేశ్వరుడు వచ్చేసమ్మ విశ్వగురువు. ఆయనను విశ్వగురువు అంటారు. ఆయన ప్రవచనకారులలో ఆయన వచన సాహిత్యంలో 64 లక్షల వచన సాహిత్యాలను ఆయన రచించాడు. మానవులకు సరళమైన భాషలో మాట్లాడుతూ ఉండేటటువంటి భాషలో నుంచి స్వీకరించే, వాడుక భాషలో నుంచి స్వీకరించే తాను వచన సాహిత్యాలను రాశాడు. 64 లక్షల పద్యాలను రాశాడంటే ఆలోచించండి. అందుకే ఆయనను విశ్వగురువు అన్నాడు. అందులో నుంచి అన్నీ పోయాయి, ఒక 20,000 30,000 మిగిలిపోయాయి. అంత వచనాలన్నీ కూడా పోయాయి. కానీ ఆయనకు మాత్రం విశ్వగురువు అనే పేరు లభించింది. ఆయన ముఖ్యంగా ఆయన చెప్పేటటువంటి మాటలలో ధర్మాన్ని స్థాపించడం, ధర్మాచరణ చేయడం, అలాగే వారు కుల, మత, వర్ణ
భేదము లేకుండా అందరూ ఒకటే అనే విధంగా తాను చేయడం జరిగింది. అలాగే తాను ఎవరైనా దేవాలయంలో ఉండేటటువంటి లింగాన్ని ఏమంటారు? స్థిరలింగము అని అంటారు. ఎక్కడైనా వెళ్ళి పూజకు తీసుకొని వెళ్ళి లింగాన్ని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి లింగాన్ని చరలింగము అంటారు. మెడలో వేసుకునేటటువంటి లింగాన్ని ఇష్టలింగము అంటారు. అయితే బసవేశ్వరుడు ఇష్టలింగాన్ని ప్రత్యేకంగా తాను ధరించి అందరికీ కూడా ధారణ చేసి మనము ఎవరైనా కానీ లింగాన్ని ఇష్టంగా పూజించుకోవడానికి ఎవ్వరూ కూడా మధ్యవర్తిత్వము అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా వారి కరములో అంటే చేతిలో ఇష్టలింగాన్ని పెట్టుకొని ఇష్టగా నిష్టగా వారికి తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి కాలము, ఎటువంటి సమయము, ఎటువంటి ముహూర్తము, ఎటువంటి పురోహితుడు లేకుండా వారు పూజించుకోవచ్చని ఆ యొక్క ఇష్టలింగ ధారణ చేసినవాడు. అలాగే ప్రత్యేకంగా కాయకమే కైలాసం అంటే కష్టము, ఎవరైతే కష్టాన్ని పడతారో వాళ్ళు కైలాసాన్ని పొందుతారు. కాయకమే కైలాసం అనేటటువంటి నినాదాన్ని సృష్టించాడు. అలాగే తాను పట్టుకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి లింగాన్ని ఏమన్నాడంటే తందియే నీయు తాయే నీదు బంధువు నేను బడగా నేను, అంటే తండ్రివి నీవే, తల్లివి నీవే, బంధువు నీవే, నాకు వచ్చేటటువంటి సంపద కూడా నీవే, అంతకు మించినది ఇంకేమీ లేదు, అంతకు మించిన వారు ఎవరూ లేరు, నిన్ను పూజించడమే నాకు తృప్తి లభిస్తుంది అనే నినాదాన్ని ప్రారంభించిన వారు కూడా ఆ యొక్క బసవేశ్వరుడు. అంటే చూడండి ఎంత విశేషంగా, అందుకనే ఆయనను విశ్వగురువు అన్నారు. ఈ యొక్క బసవేశ్వరుణ్ణి మన యొక్క లండన్లో ప్రత్యేకంగా బసవేశ్వరుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. ఓకే. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయనను దర్శించడం జరిగింది. ఆయన కూడా చెప్పేటటువంటి పదాలలో ఎన్నోసార్లు బసవేశ్వరుని యొక్క వచనాలను చెప్పి తాను ప్రవచనాలు చెప్పడం జరిగిందమ్మా. ఉపాసన ఎన్నోసార్లు కూడా ఆయన ప్రవచనాలు చెప్పడం జరిగింది. అలాంటి వారు బసవేశ్వరుడు. కాబట్టి ఆ బసవేశ్వరుని జయంతిగా ఆ రోజు ఆయనను స్మరణ చేసుకోవడము, అలాగే ఇంకా అందరికీ కూడా పార్లమెంట్ అని మనం చెప్తాం కదమ్మా, పార్లమెంటును మొట్టమొదట అంటే అందరికీ సమానంగా, అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా సమానత్వమే అని చెప్పి బోధన చేసి అందులో 900 మంది అనుభవ మంటపం అని, పార్లమెంట్ తరహాలో అప్పట్లోనే ఆయన అనుభవ మంటపం అని, ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినా అక్కడికి వచ్చి చెప్పుకోవాలనే విధంగా చేసి 900 మందికి పైగా ఉంటే అందులో 30 నుంచి 40 మంది స్త్రీలను ఆయన అక్కడ నియమించారు. అంటే అప్పట్లోనే స్త్రీలకు పట్టం కట్టిన వారు బసవేశ్వరుడు. కాబట్టి అప్పటి తరహాలోనే పార్లమెంట్ ఇప్పుడు కూడా మనకు నిర్వర్తించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అందుకనే బసవేశ్వరుడిని విశ్వగురువు అని చెప్పుకొని ఆయనను ఆ రోజు ఆరాధించుకోవడము, ఆయనను పూజించుకోవడం జరుగుతుందమ్మా. చూసారు కదా, అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం వెండి కొనడం కాదు. ఆ రోజు అవసరంలో ఉన్న వారికి ఏదైనా దాన ధర్మం చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.